ఆదివాసీల త్యాగాలు ఎక్కువ, వారికి దక్కే ఫలాలు తక్కువ అన్నారు మంత్రి సీతక్క. జల్ జంగిల్ జమీన్ కోసం కొమురంభీం పోరాడారని, కానీ ఆదివాసీలకు నీటి ప్రయోజనాలు దక్కడం లేదని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో నదులున్నా నీటి కష్టాలు తప్పడం లేదన్నారు. ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు లేక నిధులు రావడం లేదన్నారు. జాతి కులగణనతోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు సీతక్క. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో కొమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి. నాయక్పోడ్ వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నాయక్పోడ్ వారికి ప్రాధాన్యత ఇచ్చేలా చూస్తామన్నారు మంత్రి. కాకతీయుల కాలం నుంచి భాష పోయింది. మన వేసేదాన్ని కనపడినటువంటి పరిస్థితి యుద్ధాలు జరిగేటప్పుడు, పోరాటాలు జరిగేటప్పుడు అట్లా మరి ములుగు లాంటి ప్రాంతాల్లోని కాకతీయుల కాలంలో ఆదివాసులు భాష మర్చిపోయారు. నాయకపోడు అంటే మన దగ్గర లక్ష్మీదేవత, ఈ దగ్గరకు వచ్చేసరికి భీమన్న దేవుడు. సో ఇంకొక గుర్తింపు, ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది. అటుపోతే మా దగ్గరకు వస్తే కోయ అంటే సమ్మక్క సారలమ్మ, ఇట్లా లంబాడు అంటే సేవాల, ఇట్లా ఒక్కొక్కరు ఒక ఇంట్లో ఇక్కడ కొద్దిగా దళిత సోదరులు కూడా దుర్గమ్మను ఎక్కువ మొక్కుతా ఉంటారు, ఎల్లమ్మని ఎక్కువ మొక్కుతా ఉంటారు, ఇంకా కొంతమంది శ్రీరాముని మొక్కుతారు, ఇంకా కొంతమంది ఆంజనేయ స్వామిని మొక్కుతారు. కానీ కుల దేవతలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా కాపాడుకోవాలి. అప్పుడే నీ యొక్క భిన్నత్వం, నీ యొక్క సంస్కృతి, నీ యొక్క ఆచారాలు బయటికి వస్తాయి. మనం ప్రజాప్రతినిధులుగా, ప్రజలుగా, అన్నదమ్ములుగా అందరినీ గౌరవించాలి. సేమ్ టైంలో మనకు అవకాశం దొరికినప్పుడు మన యొక్క గుర్తింపును కూడా మనము చూపించుకోవాలి. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే నాయకపోడు తెగ సోదరులు ఉన్నారో వాళ్లకు గుర్తింపు చేసి ఐటీడీఏల ద్వారా, మరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆ క్యాస్ట్ రెసిగ్నేషన్ వచ్చే విధంగా, ప్రత్యేక తెగ కాబట్టి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తాం. సమాజం కోసం పాటుపడి పోరాటం చేసి ప్రాణ త్యాగం చేసినటువంటి నాయకులను మనం ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకోవాలి, గుడి కట్టుకోవాలి. అదే ఎవరి కొమురంభీం అంటే మా